అట్లాగే సిపిఐ గెలిచింది, సిపిఐ ఎంఎల్ గెలిచింది, అందరూ గెలిచారు ఆ రోజున. అన్ని పార్టీలు గెలిచినాయి అంటే ప్రజలేంటి ఉద్యమకారులని బేస్ చేసుకుని ఓట్లేశారు తప్పించి మరొకటి కాదు. అది గ్రహించాల్సినటువంటి మనిషి చేసినటువంటి పొరపాటు ఏంటి, సంస్థాగత నిర్మాణం చేయడం మానేసి అహంభావం వచ్చింది. ఎందుకని ఇంకెవడూ లేడు మనకి పోటీ అనేటువంటి అహంభావం వచ్చింది. ఈ అహంభావానికి కారణం ఏమైందంటే రావడమే మీడియాని కొట్టాడు. ఏబిఎన్, TV9 మీద బ్యాన్. వాళ్ళందరూ ఇక మొత్తం మీడియా వచ్చి చేతులు కట్టుకుని చూడడం మిగించేసి, అప్పటిదాకా ఇంటర్వ్యూలు ఈయన నాది వెయ్యండి ఇంటర్వ్యూ అని అడుగునే స్టేజ్ నుంచి వెయ్యాలి అనే స్టేజ్ వచ్చేసి, ఇది ఇతనిలోని ఏ తెలంగాణ ఉద్యమంలో నిజాంకి వ్యతిరేకమైన అనుకున్నారో ఆ నిజాం ఈయనలో కనబడడం బిగినైంది జనాలకి. గ్రహించి ఉండాల్సింది. ఈయన అదృష్టవశాత్తు మధ్యలో చంద్రబాబు వెళ్ళి అంటే ఆ ఓటుకి నోటు వ్యవహారం జరగకపోయి ఉంటే ఈయన 2018లో దిగిపోయేవాడు. ఓటుకి నోటు వ్యవహారం జరిగి చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నాడో అది ఈయనకి రెండోసారి విజయం వచ్చేటప్పటికి మరింత గర్వం పెరిగింది. కానీ ఇప్పటికీ మనం సంస్థాగతంగా సెట్ చేసుకోలేదు. ఇక్కడ వీళ్ళిద్దరికీ కంపారిజన్ ఉంటుంది, పవన్ కళ్యాణ్కి ఈయనకి. పవన్ కళ్యాణ్ 2014 నుంచి ఇప్పటికీ సంస్థాగత సిద్ధం చేయడు, ఈయన అంతే సంస్థాగతం సిద్ధం చేయాలి. ఆ వేవ్ లో వచ్చినవన్నీ నా గొప్పతనమే కదా, ఇక నాకు తిరుగులేదు, నేను ములాయం సింగ్ అయ్యాను, నేను లాలు అయ్యాను అని